టూకే కార్ కేర్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఇది కియా సెల్టాస్. ఈ వెహికల్ మనం ఆల్రెడీ 6 months బ్యాక్ ఈ వెహికల్ మొత్తం కూడా మనం ఫుల్ పెయింట్ అనేది చేసాం. అలానే కలర్ మోడిఫికేషన్స్ అయితే చేసాం. ఇది చేయడానికి కారణం కూడా చాలా రోజులు బట్టి ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి టైం కుదరకపోవడం కారణంగా మేము చాలాసార్లు అప్లోడ్ చేయలేకపోయాం. కానీ ఈరోజు అయితే ఇది సెకండ్ టైం సర్వీస్కి వచ్చింది. ఇది పెయింట్ సర్వీస్కి రావడానికి కారణం కూడా మనం ఇది ఏసీ 6 months అయింది. 6 monthsలో 3 monthsకి 2 సార్లు వచ్చారు. మన పెయింట్ పర్ఫెక్షన్ ఎలా ఉంది, లేదంటే మన పెయింట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, ఆ విధంగా అయితే చూడడం జరుగుతుంది. మనకు మెయిన్గా వీటిలో పెయింట్ మోడిఫికేషన్ వచ్చేసరికి ఇది అవుట్ సైడ్ ఆఫ్టర్ మార్కెట్ సేఫ్టీ గార్డ్ అనేది అయితే వేశారు. ఈ గార్డ్ వచ్చేసరికి ఇది రావడం కూడా మొత్తం సిల్వర్ వచ్చింది ప్రీవియస్గా. ఈ సిల్వర్కి గాను అది ఉండడం కారణంగా మనకి అంత హై లుకింగ్ అనేది అయితే లేదు. బండి డీసెంట్ లుకింగ్ లేకపోవడం కారణంగా కస్టమర్ అడగడం కారణంగా మనం దీనికైతే ఇది మొత్తం మ్యాట్ బ్లాక్ అనేది చేసి దీని తర్వాత ఈ కింద వచ్చే ఈ స్ట్రిప్ వరకు మళ్ళీ గ్లాసీ బ్లాక్ అనేది చేసాం. మధ్యలో వచ్చేసరికి మాత్రం ఇది ఓన్లీ చూసారా మెటాలిక్ రెడ్ ఇది చేసాం. ఇది ఫ్రంట్ హై లుకింగ్ రావడం కోసం. ప్లస్ అలానే మన గ్రిల్లో వచ్చేసరికి ఇది ఈ స్ట్రిప్స్ వీటికి గాను రెడ్ అనేది అయితే చేసాం. మనకి అలానే లెఫ్ట్ సైడ్ వ్యూ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ మార్కెట్ అలై వీల్స్ అనేది వేశారు. ఈ అలై వీల్స్కి లోపల సైడ్ క్యాలిపర్స్కి ఏది బెటర్ అని అడిగారు. రెగ్యులర్గా అయితే రెడ్ కలర్ వేస్తారు, బట్ ఈ రెడ్లోనే మనం మెటాలిక్ రెడ్ అనేది అయితే వేసాం. ఈ మెటాలిక్ రెడ్ వల్ల మనకి మరీ గాడీగా కనబడకుండా డీసెంట్ లుక్తో అయితే ఉంటుంది ఇది. అలానే మెయిన్గా ఇంకోటి వచ్చేసరికి మనం డ్యూల్ కలర్ ఆప్షన్లో అయితే చేసాం. డ్యూల్ కలర్ ఆప్షన్ వచ్చేసరికి రూఫు, పోస్టు, అలానే ఇవి మన రూఫ్ రైల్స్ వీటికి కూడా మనం డ్యూల్ కలర్ ఆప్షన్ అయితే చేసాం. ఒకసారి అలానే మనకి ఇది ఫుల్ రూఫ్ టాప్ మొత్తం కూడా గ్లాసీ బ్లాక్ అనేది అయితే చేసాం. ఇది డ్యూల్ కలర్ ఆప్షన్లా ఉంటుంది. అలానే మనకి మెయిన్ ఈ రూఫ్ అనేది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనం ఫుల్గా శాండింగ్ అనేది చేసి ఈ రూఫ్ రైల్స్కి కూడా బ్లాక్ అనేది చేసాం. దీంతోపాటు ఈ స్పాయిలర్ కూడా ఓపెన్ చేసి డిక్కీ ఇన్సైడ్ కూడా పెయింట్ చేసి దాని తర్వాత స్పాయిలర్ అయితే మళ్ళీ రీఫిట్టింగ్ అనేది అయితే చేసాం మనం. అలానే రేర్ సైడ్ వచ్చేసరికి ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ గార్డు. ఇది కూడా మొత్తం సిల్వర్ వచ్చి దీని తర్వాత ఈ రెడ్ అయితే లేదు ప్రీవియస్గా. మనం ఇది సిల్వర్ని మొత్తం కూడా తీసేసి గ్లాసీ బ్లాక్ అనేది యాడ్ చేసి దీనికి గాను రెడ్ లేయర్ అనేది అయితే యాడ్ చేసాం డీసెంట్ లుకింగ్ కోసం. దీంతోపాటు మన రైట్ సైడ్ వచ్చేసరికి ఇవి చూసుకోవచ్చు. ఈ డోర్ మీద వచ్చే బీడింగ్స్ ఇంతవరకు ఇక్కడ క్రోమ్ బీడింగ్స్ ఎక్స్ట్రా టాప్ ఎండ్కి వచ్చినట్టు వేయించారు, బట్ మనకి అంత లుకింగ్ అనిపించలేదు ఈ వెహికల్కి. దీనికను మనం ఇదంతా తీసేసి మనకి టాప్ ఎండ్కి వచ్చినట్టు మాత్రం ఇది ఓన్లీ రెడ్ స్ట్రిప్ అనేది అయితే యాడ్ చేసాం. కింద సిల్వర్ వచ్చిన ప్లేస్లో వైట్ అనేది చేసాం. మిర్రర్ క్యాప్స్ కూడా బ్లాక్ చేసాం ఇది. అలానే ఈ వెహికల్కి వచ్చేసరికి మేజర్గా డ్యామేజెస్ అయితే ప్రీవియస్గా ఏం లేవు. అన్నీ మైనర్ స్క్రాచెస్, మైనర్ డెంట్స్, అలానే ప్రీవియస్గా సరిగ్గా మెయింటెనెన్స్ అనేది లేక అక్కడక్కడ రస్టులు కానీ అటువంటివి రావడం జరిగింది. అది కూడా నట్స్ దగ్గర వాటి దగ్గర వీటికి గాను మేము పర్ఫెక్ట్గా క్లీనింగ్ అనేది చేసి ఆఫ్టర్ పెయింట్ చేసి ఈ విధంగా మనం నానో ప్రో కోటింగ్ అనేది అయితే చేసాం. ఈ నానో ప్రో కోటింగ్లో కూడా మనం ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ ఎందుకు కలిసిద్దంటే మనకి ఇంకా మామూలు రిఫీసే. మీకు ఎలా అనిపించింది సార్ మా వర్క్? ఇప్పటికి 6 months వాడారు కదా మీరు ఫుల్గా చేశాక, మీకు ఏ విధంగా అనిపించింది ఏంటి అన్నది వ్యూవర్స్ కోసం ఒక నేను యాక్చువల్గా ఇక్కడ ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చానండి. వచ్చిన తర్వాత అంటే ముందు ఒకసారి ట్రై చేద్దాం అసలు ఎలా చేస్తాను అనుకున్నాను, బట్ ఎక్సలెంట్గా చేశారు వర్క్ ఎలా అయితే నాకు కొత్త బండి ఎలా ఉందో అలా చేసి ఇచ్చారు నాకు. ఎక్సలెంట్ వర్క్. 6 months తర్వాత కూడా ఏం తగ్గలేదు. ఆ పాలిష్ కానీ ఇది కానీ పెయింటింగ్ కూడా వేయించాను నేను, బ్లాక్ పెయింట్. ఎక్సలెంట్ చేశారు. ఎవరికైనా మీరు రికమెండ్ చేస్తానంటే ద బెస్ట్ అనమాట టూకే కార్. థ్యాంక్ యూ సార్. అలానే మీకు ఇన్ కేస్ కంప్లైంట్ రాదు, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మీరు వాడినంతకాలం బాధ్యత మేము తీసుకుంటాం సార్. అదే మా పెయింట్ పరంగా ఏమైనా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. 100% అని మేము చెప్పాం. ఏమైనా 1% కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మేము చేసిస్తాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్.